నిర్గమకాండం 23వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నప్పుడు, నిర్గమకాండం 23వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు ఒక అద్భుతమైన మహత్తరమైన మాట నీకు అక్కడ కనబడుతుంది. చదువుదామా లేకపోతే లేదు? నేనే చదువుకున్నా. లేని వార్తలు పుట్టింపకూడదు, అన్యాయము సాక్ష్యం పలుకుటకై దుష్టునితో కలియకూడదు. మరలా నేనే చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇలాంటి స్వభావం, ఇలాంటి బుద్ధి ఎవరికైనా ఉంటే ఈ రోజే దానికి ఫుల్ స్టాప్ చేసి సమాధి చేసి మీ యొక్క జీవితంలో అద్భుతంగా ఎదగాలి అని మనసారా కోరుకుంటున్నాను. చూద్దాం. లేని వార్తలు పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యం పలుకుటకై దుష్టునితో నువ్వు కలియకూడదు అనే ఒక అద్భుతమైన వాక్యాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆ టైంలో అక్కడ ఇవ్వడం జరిగింది. ఈ మాటలన్నీ ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ఏం చేశారంటే ఈ మాటలను ఒక్కోటి మోషే గారు వాళ్ళకి చెప్పిన సందర్భాలను బట్టి, వారికి న్యాయ తీర్పులు తీర్చిన సందర్భాలను బట్టి, వారికి ఉన్న గొడవలను బట్టి, వారికి ఉన్న శోధనలు బట్టి, ఇరుగు పొరుగు వారికి ప్రేమ ఆప్యాయతలు లేకపోవడాన్ని బట్టి ఆయన ఏం చెప్తుందంటే మరలా రెండోసారి ఇక్కడ బోధించడం జరుగుతుంది. ఏంటంటే లేని వార్తలు పుట్టింపకూడదు. మనలో చాలా మంది పుట్టించి ఏంటంటే లేని వార్తలు పుడుతుంది. ఎక్కువగా క్రైస్తవులే ఇది ఎక్కువగా చేస్తూ ఉంటారు. క్రైస్తవులు దేవుని తెలుసుకున్న వాళ్ళు, దేవునితో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా చెప్పి ఏంటంటే లేనిపోయిన వార్తలు పుకార్లు పుట్టిస్తూ ఉంటారు. పలానా అమ్మాయి ఇలాగంట, పలానా ఆయన ఇలాగంట, పలానా వ్యక్తి ఇలా చేస్తానంట, పలానా అమ్మాయి పలానా నోడుతూనంట, ఇదంట అని చెప్పేసి నువ్వు చూడవో చెందవో, ఎవరో నీకు చెప్పాడు, అడుగు కూడా చూడలేదు చెందలేదు, కానీ నువ్వు ఆ మాటను తీసుకుని లేని వార్తను పుట్టింపి దాన్ని 10 మందికి ప్రకటించే పరిస్థితిలో ఉన్నావు. కాబట్టి లేని వార్తలు పుట్టించకూడదు. ఎప్పుడుని దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో, ఏదైతే సత్యం మాట్లాడమన్నాడో చూసిందే సూటిగా తేటగా మాట్లాడాలి తప్ప ఎవరో కూడా లేని వార్తలు పుట్టించి ఇది ఎలాగంట అది ఎలాగంట అని చెప్పి ఎవరో చెప్పిందాన్ని దుష్టుని పట్టుకుని మీరు దుష్టిని ప్రచారం చేస్తున్నారు తప్ప లేనిపోయిన వార్తలు పుట్టించి దేవుడు అనుగ్రహించిన మంది పోగొట్టుకుని శాపాన్ని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ ఉపవాస కూటాల్లో కనుక నీకు అటువంటి బుద్ధి కనుక ఉంటే, అబద్ధ సాక్ష్యాలు పలికే బుద్ధి కానీ లేని వార్తలు పుట్టించే బుద్ధి కానీ నీకు ఉంటే కనుక దయచేసి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, తీసివేసుకో అని చెప్తూ ఇంకేం చెప్పాడు? అన్యాయపు సాక్ష్యం పలుకుటగా దుష్టునితో నువ్వు కలియకూడదు. అంటే ఒక అన్యాయం సాక్ష్యానికి నువ్వు వెళ్ళావు అంటే గ్యారంటీగా నీళ్ళు ఎవరున్నట్టు? దుష్టుడు ఉన్నట్టు. కోర్టుల్లో చాలామంది శిక్ష పడి ఏడుస్తూ ఉంటారు. ఎమ్మా ఎందుకు ఏడుతున్నావంటే మా ఆయన అన్యాయంగా తీసుకెళ్ళిపోయారండి, సాక్ష్యాలు కూడా మాకు అనుకూలంగా లేవండి, వాడి సాక్ష్యాలు తారుమారు చేశాడండి. ఏమైందమ్మా అంటే సాక్షులు కొనేశాడండి. చాలామంది సాక్షులు ఆ కోర్టుల చుట్టూరు తిరుగుతూ ఉంటారు. 4-5 ఒక ఇంచుమించు 100 మంది ఆ కోర్టు చుట్టూరు తిరుగుతుంటారు, లాయర్ చుట్టూ. నేను అనుకుంటాను ఎన్ని క్లయింట్లు కేసు ఏమనుకుంటాను. కాదు, వాళ్ళకు ఒక 2000, 3000, 1000 రూపాయలు ఇస్తే నేను చూశాను ఈ విధంగా చేశానని చెప్పేసి దొంగ సాక్ష్యాలు చెప్పడానికి అక్కడ నిలబడి అటువైపు నిరపరాధి అయిన సరే అపరాధిగా ఎంచి జడ్జి గారు ఈడు చెప్పింది ఏమంటాడు తప్ప జడ్జి గారు కూడా చూడలేదు. కాబట్టి డబ్బుల కోసం న్యాయాన్ని నమ్మేసి ఎంతోమంది ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ భార్య బిడ్డలకి అన్యాయపు సొమ్ము పెట్టుకుని రోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది కోర్టులంతా తిరుగుతూ ఉంటారు. కాబట్టి ప్రియ సంగమా, నువ్వు ఎవరైనా ఎదురు సహోదరులు దెబ్బలాడుకున్నా, లేదా నీ అన్నదమ్ములే దెబ్బలాడుకున్నా, కుటుంబంలో ఎవరు దెబ్బలాడుకున్నా కానీ దాంట్లో న్యాయం ఎంతవరకు ఉందో ఆ న్యాయాన్ని బట్టి నువ్వు ఫాలో అవ్వాలి తప్ప అభిమానాన్ని బట్టి కూడా నువ్వు మాట్లాడకూడదు. ఒకవేళ నువ్వు అలా కనుక మాట్లాడితే, నువ్వు అన్యాయపు సాక్ష్యం చెప్తే నువ్వు అబద్ధం ఆడినట్లెక్క. నువ్వు అబద్ధం ఆడితే నువ్వు దుష్టుడితోనే సమానం. పరలోక రాజ్యం పవిత్రమైనది. అటువంటి పరలోక రాజ్యంలో అబద్ధాలు ఉంటాయా? పరలోక రాజ్యంలో లేని వార్తలు ఉంటాయా? పరలోక రాజ్యంలో బూతులు ఉంటాయా? సరసోక్తులు ఉంటాయా? తాగుబోతులు విందులు ఉంటాయా? ఇలా ఉంటాయి, ఉండవు. ఇవన్నీ లోకములకు సంబంధించినవి కాబట్టి సంఘం లోకమును నువ్వు పాడైపోవడానికి ప్రోత్సహించేవి కాబట్టి వాటిని కనుక నువ్వు అదుపు చేసుకోగలిగితే అప్పుడు పరలోక రాజ్యానికి నువ్వు అర్హత సాధించావు. నమ్మనోలు దేవుని స్తోత్రం చేయండి, నమ్మనోలు దేవుని స్తోత్రం చేయండి. కాబట్టి ప్రియ సంఘమా, ఈ యొక్క లేనిపోయిన వార్తలు పుట్టించి అబద్ధాల సాక్ష్యాలు చెప్పి ఒక 2 కుటుంబాలని 2 సబ్జెక్ట్ నేను చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను. చూద్దాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 11వ వచనం చూసినప్పుడు ఒక గొప్ప వ్యక్తి కోసం ఒక వృత్తాంతం అద్భుతంగా రాయడం జరిగింది. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం 11వ వచనం చూసినప్పుడు అక్కడ ఏమని ఉంటుందంటే, అతని పట్టణపు పెద్దలను పట్టణమందు నివసించు సామంతులను యెజెబెలు తనకు పంపిన తాకీదు ప్రకారం జరిగించిరి. ఎట్లనగా వారు ఉపవాస దినమును చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టిరి. ఆ చదువు కింద ఉంటా. అప్పుడు పనికి మాలిన 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజుని దూషించినని
జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యం పలుకగా వారు ఆ పట్టణము బయటికి అతన్ని తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిర్రి. బాబోయ్, ఎంత అన్యాయమో చూడండి. ఒక రాజు, ఈ ఆహాబు రాజు అనే గొప్ప రాజు ఇశ్రాయేలు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ ఇశ్రాయేల్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఈ ఆహాబు అనే రాజు ఏం చేస్తున్నాడంటే, తనకు సమస్తాన్ని దేవుడు ఇచ్చాడు. ఒక రాజును చేశాడంటే దేవుడు దీవించినట్టే లెక్క. నీవు ఒక ఇంటికి అధిపతి అయ్యావంటే దేవుడు నీకు ఇచ్చినట్టే లెక్క. నీకు మంచి భర్తను ఇచ్చాడంటే దేవుడు నీకు ఇచ్చినట్టే. సమస్తాన్ని ఇచ్చాడంటే దేవుడు నీకు ఇచ్చినట్టే లెక్క. అటువంటిది ఇంతమందిని వదిలేసి కూడా ఈ ఆహాబునే రాజుగా దేవుడు ఎందుకు చేశాడంటే, దేవుడు వాడిని దీవించాడు. నమ్మనోళ్ళు దేవుని స్తోత్రం చేయండి. నమ్మనోళ్ళు దేవుని స్తోత్రం చేయండి. ఆహాబుని దేవుడు ఎంతో అద్భుతంగా దీవించాడు. అటువంటి దీవించి ఇశ్రాయేలుకు ఒక రాజుగా చేస్తే, ఆ ఇశ్రాయేలుకు రాజుగా చేసిన ఆహాబుకి ఒక భయంకరమైన కోరుకోటు పుట్టింది. అతను గొప్ప నగర దేవుడు ఇచ్చాడు. అసలు మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు రాష్ట్రపతి భవన్ అని ఉంటుంది. ఈ రాష్ట్రపతి భవన్ కానీ ఆంధ్ర భవన్ కానీ చూసినప్పుడు ఎలా ఉంటాయంటే, సౌకర్యాలతో అద్భుతంగా ఆర్కిటెక్ట్ చేసి చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే ఏది కూడా బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు. అటువంటి ఇది రాజుగారికి ఇంకెంత బాగుంటుంది. రాజనగరి అంటే అద్భుతంగా ఉంటుంది. అటువంటి రాజనగర దేవుడు వారికి ఇస్తే, ఆహాబు వస్తున్నంట, ప్రయాణం చేసి వస్తున్నప్పుడు చూశాడంట, ఈ నగరకు ఆనుకుని నాబోతు అనే ఒక వ్యక్తి యొక్క ద్రాక్ష తోట ఉందంట. గొప్ప నగరం ఉంది. ఆ గొప్ప నగర పక్కన ఒక వ్యక్తి తన పితరులు ఇచ్చిన చిన్న ద్రాక్ష తోటను ఏం చేస్తున్నాడంట, పండించుకుంటున్నాడంట. ఆ పండించుకున్నవాడి దగ్గర పిలిపించి, నాబోతా నా యొక్క రాజ్యము చూస్తే, నా నగరం చూస్తే అద్భుతంగా ఉంది. నా నగరంలో సకల సౌకర్యాలు ఉన్నాయి. కానీ నీ ద్రాక్ష తోట పక్కన ఉండడం వల్ల నాకు నామోషిగా ఉంది. కాబట్టి నీ ద్రాక్ష తోట నాకన్నా ఇచ్చేయి, లేదంటే కూరగాయలు పండించుకుంటాను, కూర తోటగా పెంచుకుంటానికి నాకన్నా ఇచ్చేయి అని చెప్పేసి అన్నాడు. రాజుగారు కూర తోటలు వేయడం ఏంటండి? అంటే ఏదో విధంగా తనదనిపించుకుని, ఏదో విధంగా దాన్ని లాగేసుకుని తన ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి ఒకానొకడు వ్యక్తి, ఒక పేదవాడికి తన పితరులు ఇచ్చిన స్వాస్థ్యాన్ని కూడా లాగేసుకునేంత స్థితిలో రాజు దుర్మార్గంగా ఆలోచించడం జరిగింది. జరిగిన తర్వాత నాబోతు వచ్చాడు. అయ్యా ఏం కావాలని చెప్పేసి అన్నప్పుడు, నాబోతు నా నగరం సుందరమైన నగరం, ఈ సుందరమైన నగరంలో నీ యొక్క ద్రాక్ష తోట బయట నాకు కొంచెం ఆటంకంగా ఉంది. కాబట్టి నువ్వు నా కూర మొక్కలకి ఇచ్చినా సరే పర్వాలేదు, నేను సాగు చేసుకుంటాను, లేదంటే నా క్రయ విక్రయానికి ఇచ్చినా పర్లేదు, అమ్మేసినా నేను దాన్ని తీసుకుంటాను, కొంటాను, నీకు డబ్బులు ఇస్తాను అన్నాడు. వెంటనే నాబోతు ఏమన్నట్టు, అయ్యా నేను పేదవాడిని, దయచేసి నా పిత్రార్జితం, నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి నేను నిలబెట్టుకోను, కాబట్టి నీకు నేను అమ్మను. వాళ్ళు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని దాన్ని కాపాడుకుని దాన్ని జీవింపు చేసి నా తండ్రి పేరు నా తల్లి పేరు దాని మీద ఉంటుందని చెప్పేసి కలకాలం దాన్ని నేను అనుభవిస్తాను చెప్పి నా పిత్రార్జితంగా నాకు ఇచ్చారయ్యా, అటువంటిది నేను నీకు ఇవ్వనయ్యా అని చెప్పేసి అని వెళ్ళిపోయినప్పుడు వెంటనే రాజు పరిపోరుకు వెళ్ళిపోయి రాజనగర్కి వెళ్ళి కూర్చుని ఏం చేస్తాడు, మోకాళ్ళు ఇలా పెట్టుకుని తల మధ్యలో పెట్టుకుని బాధపడుతున్నాడంట. వచ్చింది రాణిగారు, ఆయన యజబేలు వచ్చింది, అయ్యా భోజనం చేయండి అంటే నేను చెయ్యను అన్నాడంట. ఏమి అంటే, ఎందుకు విచారంగా ఉన్నావు? ఆ విచారణ కారణం ఏంటంటే, నాకు నాబోతు యొక్క ద్రాక్ష తోట అడిగాను అన్నాడు. అప్పుడు అందుకున్నా, నువ్వు రాజువు కదా, రాజ్యాన్ని వెళ్తున్నావు కదా, రాజు పోయి రాజ్యాన్ని వెళ్తున్నప్పుడు నీకెవడా కాదని చెప్పేది, కావాలి ఆ ద్రాక్ష తోటని ఏదో నేను ఇప్పింతాను, నువ్వు భోంచేయి అన్నమాట భార్య. వెంటనే ఏం చేసినట్టే, భోజనం చేసిన తర్వాత ఎవరక్క అని పిలిచింది. చిత్త మహారాణి అని వచ్చారు. వచ్చిన తర్వాత చెప్పింది, ఇదిగో ఉపవాస దినాన్ని చాటించండి. ఉపవాస దినాన్ని చాటించి ఇశ్రాయేలు ప్రజల్ని, పెద్దల్ని, సంఘ పెద్దల్ని, యోగ్యులను, గ్రామస్తులను అందరినీ కూడా పిలవండి. పిలిచిన తర్వాత మీరు ఏం చేస్తారో తెలుసా? అక్కడ జరిగేది ఉపవాస కూటం కాదు. అక్కడ జరిగేది ఉపవాస కూటం కాదు, కానీ ఒక వ్యక్తికి కీడు చెయ్యాలి, ఒక నిండు ప్రాణాన్ని మీరు ఏం చేయాలి, బలికోవాలి అని చెప్పేసి కుట్ర పనిందై దేవుని యొక్క యోగ్యతను మర్చిపోయి దేవుడని పేరు పెట్టి, ఉపవాస ప్రార్థన అని పేరు పెట్టి తన ఆస్తిని దోచుకోవడానికి ప్రేరేపించింది. వెంటనే ఏం చేశారంటే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత గ్రామస్తులందరికీ ఒక తాకీదు రాయించింది. రాజుగారు ఒక చట్టాన్ని తయారు చేశారు. ఇదిగో అది ఏమనగా, ఇదిగో ఈ ఉపవాస దినాన్ని ప్రకటించవాలని చెప్పేసి రాజుగారు ఒక ఆజ్ఞ వేశారు. కాబట్టి దాన్ని రాణిగారు అమలు చేశారు. కాబట్టి మీరందరూ కూడా తండోపతండాలుగా రండి అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే ఆ తాకీదు చూసిన ఆ సమాజంలో ఉన్న పెద్దలందరూ కూడా వచ్చి అక్కడ పిలిచారు. దానికి కూడా నాబోతుని పిలవనంపెను.
చూడండి ఎంత దారుణంగా ఉంటుంది. అసలు టార్గెట్ ఎవరు? నాబోతు. ఎందుకు పనికిరానోడు నాబోతు, అసలు లెక్కలో లేనోడు నాబోతు. అటువంటి నాబోతును కూడా ఒక రాణి గారు మాట చెప్పిన సంఘ పెద్దలు, యోగ్యులు, పరివారు అందరూ కలిసి ఏం చేశారు? ఆ నాబోతుని ఆ సమాజానికి ఉపవాస ప్రార్థనకి పిలిచారు. పిలిచిన తర్వాత నిజంగా ఎంత ఘోరం జరిగిందంటే అంత ఘోరం జరిగింది. అక్కడే ఉన్నది ఒక మాట. అక్కడ ఏమన్నాడంటే చూడండి, 21:13 ఉంది. అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుష్యులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని రాజుని దూషించాడు అని చెప్పేసి భయంకరంగా సాక్ష్యం చెప్పారు. ఇది అన్యాయపు సాక్ష్యం కాదా? ఇది అన్యాయపు సాక్ష్యం కాదా? నువ్వు అన్యాయపు సాక్ష్యం పలికినప్పుడు దుష్టునితో నువ్వు కలియకూడదని దేవుడు చెప్పలేదా నీకు? చెప్పాడే. మరి ఇశ్రాయేలు ప్రజలకి ధర్మశాస్త్రం ఎరిగిన వారు, దేవుని యొక్క లాని చట్టాన్ని ఎరిగిన వారు ఏం చేశారు తెలుసా? ఉపవాస దినాన్న మేలు చేయడం మానేశారు. ఉపవాస దినాన్న ఎదుటి వారిని ప్రేమించడం మానేశారు. ఇవన్నీ మానేసి ఏం చేశారంటే దుష్టుని యొక్క ఆత్మ కలిగిన వారై ఏం చేశారంటే నాబోతుని పిలిచి అతని మీద అబండాలు వేస్తున్నారు. ఇతను రాజును దూషించాడు, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడాడు. కాబట్టి దేవుణ్ణి ధర్మశాస్త్రాన్ని కూడా రాజును కూడా ఇతను దూషించాడు. కాబట్టి ఇతను మరణశిక్ష వేస్తున్నాము అని చెప్పేసి అనగానే నిజంగా నాబోతు బిత్తరపోయాడు. నేనెప్పుడు రాజుని అన్నాను? నేనెప్పుడు దేవుణ్ణి దూషించాను? అసలు నా నోటంట ఆ మాట వచ్చిందా అని చెప్పేసి గొగ్గోలు పెట్టి ఏడ్చి గుండెలు బాదుకున్నా కానీ అక్కడ ఉన్నది అన్యాయపు తీర్పు జరుగుతుంది. కాబట్టి వెంటనే అతన్ని తీసుకెళ్ళి ఊరు బయటికి తీసుకెళ్ళి రాళ్ళు పెట్టి చావగొట్టి చంపేశారు. ఇద్దరు అన్యాయపు సాక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని పలుకుంది. ఇదంతా న్యాయకర్త అయిన దేవుడు పైనుండి చూస్తున్నాడు మిత్రమా. దేవుడి నుంచి పైనుండి చూసి ఒకటి అనుకున్నాడు, అంతే అయిపోయింది. వెంటనే భార్య వచ్చింది, చెప్పింది, అయ్యా ఇదిగో వెళ్ళు, నాబోతు చచ్చిపోయాడు అంటే. ఆహాబు ఏమనుకుంటాడు? మామూలుగా చచ్చిపోయాడేమో, అందుకే ద్రాక్ష తోట నాకు ఇచ్చేసాడేమో, అది నిశ్చింది మా ఆవిడ అనుకున్నాడు. కానీ తర్వాత తెలిసింది నాబోతు అనే నిరపరాధిని, అన్యాయపు సాక్షుల్ని, అబద్ధపు సాక్షుల్ని, అన్యాయపు సాక్షుల్ని పెట్టి దైవ దోషణ చేశాడు, దేవుని దోషణ చేసి చంపేశారన్న విషయం తర్వాత తెలిసింది. అయినా సరే స్పందించలేదు. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి. ఉపవాస దినాన్ని చాటించావా? ఉపవాస దినంలో ఉపవాసం ఉన్నావా? ఉపవాసం ఉండి నువ్వు చేస్తున్న పని ఏంటి? అన్యాయంగా మాట్లాడుతున్నావు, గుద్దులాడుతున్నావు, పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నావు, లేనిపోయిన వార్తలు పుట్టిస్తున్నావు. ఇటువంటి ఉపవాసం దేవుడికి అనుకూలమా? కాబట్టి ప్రియ సంగమా, ఏదో ఉపవాసం ఎతటోడు ఉన్నాడని నువ్వు ఉండడం కాదు, ఏదో ఉపవాసం ఆలేదో చేస్తుందని నువ్వు ఉండడం కాదు. నీకు నువ్వుగా రోదన చేస్తూ బాధపడుతూ నీ హృదయానికి ఉన్న బరువును బట్టి ఈ సమస్యకు ఏసే జవాబు, ఈ సమస్యకు యెహోవా సన్నిధిలోనే నాకు జవాబు దొరుకుదని ఎప్పుడైతే నువ్వు విశ్వాసం కలిగి వస్తావో ఆ రోజు నీ ఉపవాసం ఫలించదు. నమ్మనోళ్ళు దేవుని స్తోత్రం చేయండి, నమ్మనోళ్ళు గట్టిగా చేయండి. మంచిది, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సంగమ, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు చాలా జాగ్రత్తగా కూర్చో. మీ చెవులు జాగ్రత్త, మీ కళ్ళు జాగ్రత్త, మీ పళ్ళు జాగ్రత్త, మీ నోరు జాగ్రత్త, మీ పెదాలు జాగ్రత్త, నీ ముఖ కవలికలు జాగ్రత్త, నీ బాడీ లాంగ్వేజ్ జాగ్రత్త. జరిగింది నాబోతుకి ఏం జరిగింది? అన్యాయం జరిగింది. ఏదైనా సౌలు కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు మొదటి రాజు సౌలు. సౌలు ఎలా చనిపోయాడు మీ అందరికీ తెలుసు. మీ అయ్యగారు బోధింతారు, అయిపోయినంతా మీ అందరూ అయ్యగారు బోధించిందే. దాన్ని చెప్పడంలో కొంచెం స్ట్రెచ్చర్ మారుతూ ఉంటుంది అంతే. అయితే ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత సౌలు చనిపోయాడు. అతను ఆయుధాలు మోసి కూడా చనిపోయాడు. ఆ కుమారుడైన 3 కుమారులు అతనికి ఎవరల్లో మెల్కీషువా, ఎవరెవరమ్మా? సౌలు కుమారులు ఎవరమ్మా? సౌలు కుమారులు ఎవరో? పోనీ దేవుడు ఒకటి వచ్చింది, యోనాతాను, మెల్కీషువా, అబీనాదాబు. పోనీ నేనే చెప్పాను, ఎందుకు మేము డైనమాలో పెట్టడం.
మళ్ళీ ఇదంతా ఆలోచిస్తూ కూర్చుంటే ప్రసంగానే ఎగిరిపోద్ది. దేవునికి స్తోత్రం. అయితే ఈ యోనాతాను, మిల్కీషు, అభినాదాబ్ మొత్తం ముగ్గురు కూడా ఏమయ్యారంటే తండ్రితో పాటు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ కుటుంబం దిక్కులేని కుటుంబం అయిపోయింది. దిక్కులేని కుటుంబం అయిపోయిన తర్వాత ఈ కుటుంబంలో ఒక్కడు మిగిలాడు. అతని పేరు మెఫీబోషెత్. అతని పేరేంటి? ఆంబోతా. మెఫీబోషెత్. ఏం పేరు? మెఫీబోషెత్. అతను ఒక్కడు మిగిలాడు. పాపం అతనికి రాజయోగం ఉన్నా కానీ అతనికి ఏంటంటే రెండు కాళ్ళు లేవు, కుంటివాడు. ఎవడన్నా వచ్చి అన్నం పెట్టాలి, ఎవడన్నా ఎక్కడికన్నా తీసుకెళ్ళాలి తప్ప అతని పని అతను చేసుకునే పరిస్థితిలో లేడు. పుట్టుకతో కుంటివాడుగా పుట్టలేదు, కానీ ఒక ప్రమాదవశాత్తు అతను ఏమంటే కుంటివాడుగా మారిపోయాడు. అతనికి ఏదో మొత్తానికి అతను కుంటివాడు రాయబడింది. ఈ కుంటివాడుగా ఉన్న ఇతను ఏం చేశాడంటే దావీదు రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తిని పిలిచాడు. అతని పేరు షేబా. అతని పేరేంటి? షేబా. అతని పిలిచి అడిగాడు, అయ్యా, నీ దాసుడైన సౌలుకు నువ్వు దాసుడుగా ఉన్నావు కదా, నీ దాసుడైన సౌలు కుటుంబంలో ఎవరైనా బతుకున్నాడా అని అడిగాడు. అంటే ముగ్గురు కుమారులు చచ్చిపోయారు, సౌలు చచ్చిపోయాడు. మరి ఇలా పిల్లలు కన్నారో లేదో, మరి మిగతా కొడుకులు కూతురు పిల్లలు కన్నారో లేదో మరి అతను తెలియదు కదా, దావీదికి తెలియదు. కాబట్టి ఏం చేశాడంటే నీ యొక్క యజమాని, నువ్వు పనిచేస్తున్నావు కదా సౌలు, అతని యజమానుల్లో ఎవడైనా గనక బ్రతికి ఉన్నాడా అని అడిగాడు. అప్పుడు ఈ యొక్క షేబా చెప్పాడు, అయ్యా, ఒక వ్యక్తి మాత్రం బ్రతికి ఉన్నాడో, అతని పేరు మెఫీబోషెత్తు, అతను కుంటివాడయ్యా అని చెప్పేస్తున్నాడు. చాలా బాగుంది, అక్కడితో చాలా బాగుంది. వెంటనే రాజు పిలిచి అన్నాడు, అయితే పంచేయి, ఆ మెఫీబోషెత్తుకు రావాల్సిన పొలాలు కానీ ఇండ్ల స్థలాలు కానీ తన యొక్క పంట పాడి నువ్వు సాగు చేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి అతనికి ఎత్తే అతను పోషించబడతాడు. ఇది నువ్వే జాగ్రత్తగా అతని యొక్క ఏంటది ఇంటిని నువ్వే ఏం చేయాలి, మెయింటెనెన్స్ చెయ్యాలి అని చెప్పాడు. సరే అని చెప్పేసి వెళ్ళాడు. కానీ మెఫీబోషెత్తు ఒక రాజు యొక్క మనవడు, అంటే గొప్ప ఆస్తిపరుడే కదా, గొప్ప ఆస్తిపరుడు. ఈ ఆస్తి అంతా చూసి ఎలాగైనా కొట్టేయాలి అని కన్నుగలవాడే షేబా ఏం చేస్తున్నట్టు అంటే జరగకముందు ఏం జరిగిందంటే ఈ సౌలు రాజ్యం అయిన తర్వాత దావీదు రాజ్యానికి వచ్చాడు. దావీదు రాజ్యం వెళ్తున్న టైంలో తన కొడుకైన అబ్షాలోము చేత శోధించబడ్డాడు. ఈ శోధించబడి ఈ రాజ్యాన్ని వదిలేసి దావీదు వెళ్ళిపోతుంటే అప్పుడు ఈ షేబా దావీదుకి ఏం పట్టుకెళ్ళాడంటే రొట్టెలు, ద్రాక్షారస తిత్తులు, అంజూరపు అడలో ద్రాక్ష గెలలో గాడిదలు పట్టుకుని వెళ్ళాడు. అప్పుడు దావీదు వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో షేబా వచ్చాడు. వచ్చి, అయ్యా, ఇవన్నీ మీకే తెచ్చానండి అన్నాడు. ఎందుకు తెచ్చావు అంటే, గాడిద మీరు ప్రయాణంలో అలసిపోతారు కాబట్టి, గాడిద మీద కూర్చుని మీరు ప్రయాణం చేస్తే మీ అలసట తీరుతుంది కాబట్టి గాడిద మీకోసం తెచ్చాను, రొట్టెలు మీకోసం తెచ్చాను, ద్రాక్ష పళ్ళు, వడలో మొత్తం అంజూరు పడలో ఇవన్నీ కూడా నీ పనివారు నీవు తినడానికి తెచ్చానయ్యా అన్నాడు. ఓకే, శాబాష్, బాగానే ఉంది, నువ్వు వచ్చావు, నన్ను నమ్ముకుని వచ్చావు కాబట్టి నీ యొక్క యజమాని కొడుకు ఏడి, మెఫీబోషెత్తు ఏడి అని అడిగాడు. అప్పుడు ఇతను చెప్తుంది అబద్ధ సాక్ష్యం చెప్తుంది. అదే నీతో చదివించాను. ఏంటంటే, అయ్యా, ఈరోజు మెఫీబోషెత్ అనేవాడు రాలేదు, ఎందుకంటే తన యొక్క రాజ్యాన్ని, తన తండ్రి యొక్క రాజ్యాన్ని వేరొక రాజు వెళ్తున్న ఆ రాజు నీ కొడుకు ఆయన అబ్షాలోము తనకి ఇస్తాడేమని ఆశ కలిగిన వాడై నీ క్షేమం ఎరగకుండా అతనికి ఏం చేశాడు, అక్కడ ఉండిపోయాడు. ఇప్పుడు నీ కోటేయట్లేదు, నీ కొడుకు కోటేస్తున్నాడు. నువ్వు చేసిన మేలు మర్చిపోయాడు. అయ్యా, నన్ను మెయింటైన్ చేయమన్నావు, అతను కుంటోడని జాలిపడి చూడమన్నావు. ఆ పొలం అంతా మెయింటైన్ చేసి ఆ డబ్బులని అతను తీసుకెళ్ళి నువ్వు చక్కగా అతను భోజనం పెట్టి పోషించమన్నావు. కనీసం నీ మీద ఉన్న ప్రేమ కాదు కదా, నీకు అన్యాయం చేసి పార్టీ మార్చేశాడయ్యా అని చెప్పాడు. ఎంత దారుణం, ఎంత దారుణం. కాబట్టి ప్రియ సంగమా, అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఒక కుంటి వాడి మీద కనీసం సదుపాయాలు లేనివాడు, తిండి లేనివాడు, వండి పెట్టే ధైర్యం లేనివాడు, వండి పెట్టే దిక్కు లేనివాడు, భార్య లేనివాడు, బిడ్డలు లేనివాడు, అలాంటికి దేవుడే దిక్కైనప్పుడు ఆ దేవుడు దావీదులో కనపడి అతనికి అంత అవకాశం కల్పిస్తే అలాంటి వాడి మీద షేబా అన్యాయపు సాక్ష్యం పలికాడు. అయ్యా, నిన్ను మెచ్చుకునేవాడైతే, నీ పక్షాన్ని ఉన్నవాడైతే నీతో పాటు వస్తాడు కదా, నాకు దావీదు వల్ల నాకు అన్నం దొరుకుతుంది అనుకుంటాడు కదా. కానీ అది లేనివాడే, కృతజ్ఞత లేనివాడే ఏం చేశాడో తెలుసా, ఇలాగయ్యాడయ్యా అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే అబ్షాలోము చనిపోయిన తర్వాత మళ్ళీ రాజ్యం దావీదుకి రావడం జరిగినప్పుడు దావీదుని స్వాగతించడానికి అక్కడ చాలా మంది జనులు, పెద్దలు అందరూ వెళ్ళిపోయినప్పుడు అక్కడికి
మెఫీబోషెతు కూడా వచ్చాడు. దేవునికి స్తోత్రం. మెఫీబోషెతు ఎప్పుడైతే వచ్చాడో అడిగాడు దావీదు, ఏంటయ్యా మెఫీబోషెతా, మర్చిపోయావయ్యా నేను చేసిన మేళ్ళు, నీ తండ్రి యొక్క ఈ కుటుంబంలో ఎవ్వడో లేకుండా చంపేయమని చెప్పేసి ఆర్డర్ ఉన్నా సరే నిన్ను నేను ఉంచాను, అయినా సరే నువ్వేం చేసావు తెలుసా, నాకు ద్రోహం చేసావు అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు మెఫీబోషెతు చెప్తున్న సాక్ష్యం, అయ్యా ఈ సేవ నా మీద అన్యాయపు మాటలు అబద్ధం ఆడాడయ్యా, ఒకడు తీసుకెళ్తాను కానీ ఒకడు గాడి ఎక్కిస్తాను కానీ నేను ఎక్కి ఆ ప్రదేశానికి వెళ్ళలేనోడిని, కుంటోడిని, అన్నం పెడితే తింటాను లేకపోతే కనుక అలాగ ఉంటాను, అలాంటి నా ఓడి మీద నాలాంటి వాడి మీద అన్యాయపు సాక్ష్యం పలుకుతున్నాడయ్యా, నేను చేసింది అది కాదయ్యా, మీరంటే నాకు చాలా ఇష్టం ప్రాణమయ్యా, నువ్వు రాజ్యం విడిచి వెళ్ళిపోయే వరకు నేను గెట్టం గీసుకోలా, తలస్నానం చేయరా, బట్టలు దుక్కోలేదు, ఒక దీక్ష పూని నీవు ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తున్నా, ఇదిగోయ్యా గెట్టం, ఇదిగయ్యా మాసిన తల, ఇదిగయ్యా మాసిపోయిన బట్టలు, అలాంటి నిజాయితీ గలవాడినయ్యా, నా మీద అన్యాయపు సాక్ష్యం పలికాడయ్యా శివ అని చెప్పాడు. భయంకరమైన పాపాలు చేస్తున్నావు, ఒక అబద్ధం. ఒకవేళ దావీదు కనుక నిజం తెలియకపోతే మెఫీబోషెతుని చంపేయండి అంటే ఏమెత్తాడు, రాజాజ్ఞని బట్టి వెంటనే శిరసకం నుంచి చంపేస్తారు. ఒక కుంటోడికి అన్యాయం అయిపోతుంది, దానివల్ల రాజు అన్యాయస్తుడు అవుతాడు, రాజ్యంలో ఉన్న అతను చంపిన వాళ్ళు అన్యాయస్తుడు అవుతారు. కానీ ఇంత ఘోరం జరుగుతుంది ఒకే ఒక అబద్ధం వల్ల. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడు. ఒక సేవ ఒక కుంటివాడిని కూడా చూడకుండా తన ఆస్తిని అపహరించదలచిన వాడై తన మీద లేనిపోని అన్ని రాజుకు చెప్పి దావీదు చేత చంపించేద్దాం అనుకున్నాడు. కానీ అది ఏమైందో తెలుసా, దావీదు మళ్ళా రాజ్యానికి వచ్చిన తర్వాత ఇదే మెఫీబోషెతు వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత ఉన్నదంతా చెప్పాడు, అయ్యా మీరంటే నాకు చాలా ప్రాణం అయ్యా, నాకు అన్నం పెట్టారయ్యా, నీ భోజన బల్ల చుట్టూ నాకు అవకాశం కల్పించే యోగ్యత నాకు ఇచ్చావయ్యా, రాజు భోజనం తీసే అర్హత ఇచ్చావయ్యా, నువ్వు నాకు నిన్నెందుకు అన్యాయం చేస్తానయ్యా, ఈ సేవ నా మీద తప్పు మాట్లాడాడయ్యా, నన్ను గాడిద ఎక్కించుకుని గాడిద మీద వద్దామంటే ఉన్న గాడిదలన్నీ తీసుకుపోయాడు అంట, దౌర్భాగ్యుడు. ఎలా వస్తాడో కుంటోడు, కాళ్ళు చేతులు లేని కుంటోడు ఎలా వస్తాడో, గాడిద మీద ఎక్కి రావాలి. అటువంటిది ఏం చేశాడు, ఒక గాడిద కూడా ఉండకుండా అన్ని గాడిదలు పట్టుకెళ్ళిపోయాడు. నువ్వు గాడిద మీద వెళ్తున్నాను రా, నువ్వు రాజు దగ్గర నువ్వు రా, ఇక గాడిదని గుంచుతాను అని చెప్పాలిగా. అంటే ఇక్కడ ఏం జరిగింది, కుట్ర జరిగింది, కుట్ర జరిగింది. కాబట్టి మనుషులు నీ మీద కుట్రలు పడినా, మనుషుల్ని మీద అబద్ధ సాక్ష్యాలు పలుకున్నా, మనుషులు నిన్ను హేళన చేసినా, నీచంగా నిన్ను చూసినా, సమాజంలో నీ గుర్తింపు లేకపోయినా, నీ భర్తే నిన్ను లెక్క చేయకపోయినా, నీ అత్తింటి వారిని లెక్క చేయకపోయినా, దేవుడు మాత్రం న్యాయస్తుడు, ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు. దేవుని స్తోత్రం కలిగింది. ఈ లోకంలో సంపాదించింది ఏది పట్టుకెళ్ళమేము, దేవుని సన్నిధి కూర్చునే అవకాశం దేవునికి ఇచ్చాడు చూసావా, అదే గొప్ప భాగ్యం, అదే గొప్ప భాగ్యం. అబద్ధ సాక్ష్యం పడకూడదు, లేని వాటిని చాటింపకూడదు, పుట్టింపకూడదు, నేరం. నువ్వు లేని వార్తలు పుట్టించావంటే దేవుడు లేనట్టే లెక్క. నీకు నువ్వు అబద్ధ సాక్ష్యం వైపు వెళ్ళావంటే, అన్యాయపు తీర్పు వైపు వెళ్ళావంటే దేవుడు లేనట్టే లెక్క. దేవుడిని నమ్ముకున్న నీవు, దేవుడి సన్నిధిలోకి వచ్చిన నీవు, పరిశుద్ధాత్మ యొక్క ఆవరణలో ఉన్న నీవు, పరిశుద్ధాత్మ యొక్క స్వభావం తెలిసిన నీవు పరిశుద్ధుడిగా ఉండి దేవుని దగ్గర నీ సహవాసం గట్టిగా చేసుకుని దేవుని యొక్క మేళ్ళు పొందుతావా, లేకపోతే ఎన్నాళ్ళ బట్టి గుడికి వస్తున్నా మారు మనసు పొందకుండా అదే స్వభావం, అదే బిహేవియర్, అదే మాట తీరు, మర్యాద లేని స్వభావంతో, ఎదుటివారిని చులకనగా చేస్తున్న స్వభావంతో, నీకున్నదని గర్విస్తున్నావేమో, నీ బిడ్డలు మంచి స్థితిలో ఉన్నారని ఎదటోడి బిడ్డలు చూసి నవ్వుతున్నావేమో. నెవర్. అవన్నీ దేవుడు నీకు నీ భక్తిని బట్టి ఇచ్చాడు, అది నువ్వు ఉపయోగించుకుని దేవుని ఇంకా అన్యాయపు సాక్ష్యాన్ని పలుకుటకై దుష్టుడితో నువ్వు కలవకూడదు. నువ్వు పాటించవలసిన గొప్ప నీతి. కొంతమంది వాక్యం దేవుడు చెప్తున్నా సరే, దేవుడు మాట్లాడుతున్నా సరే, నీ హృదయాన్ని తాకుతున్నా సరే, అలాంటి స్వభావం నాలో ఉందని చదివినా సరే
అలాగే చెప్తారు, నాలిక కరుచుకుని వెళ్ళిపోతే నిద్దట్లోనే నాలిక కరుచుకుని వెళ్ళిపోతావు. జాగ్రత్త. దేవునితో ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు, ఎట్టకారలాడకూడదు. నీ హృదయం ఏంటో నువ్వేంటో, ఆకాశ మహాకాశాల పట్టజాలని దేవుడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని చెప్పిన దేవుడు ఎవరు కావాలని వచ్చాడు? నువ్వు కావాలని చెప్పేసి నీ గుప్పెడంత గుండెలో ఒదికిపోవడానికి వచ్చాడు. ఎంత దేవునికి స్తోత్రం చెప్పు. ఆకాశ మహాకాశాల పట్టజాలంత దేవుడు ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడు? దేహమే దేవుని, మీరు నడిచే ఆలయాలు. మీలో మంచి ఉంటుంది, ఈ పక్కన దుష్టుడు కూడా మిమ్మల్ని కావాలనుకుంటాడు. దేవుని గెలిపిస్తావా? దుష్టుని గెలిపించుకుని దుష్టుడితో పాటు నరకాన పోతావా? మారు మనసు పొంది ఇటువంటి ఉపవాస దీక్షలు చేసి నీ జీవితాన్ని అంతకంతకి ఆధ్యాత్మికంగా పెంపొందించుకుంటావో లేదో అనేది ఈ మధ్యకాల సమయం ముందు దేవుడు నీకే వదిలేశాడు. నాబోతు ఉపవాస దినాన్ని ప్రకటించారు. నాబోతుని అన్యాయంగా పిలిచి చంపేశారు. ఒక కుంటివాడికి ఒక షేబ అనేవాడు అన్యాయపు మాట మాట్లాడి, అబద్ధం మాట్లాడి రాజుతో చంపించేయాలనుకున్నాడు. కానీ దేవుడు అతను చూసి ఆ అన్యాయపు సాక్షిని పక్కన పెట్టి న్యాయకర్త అయిన దేవుడు ఆయన ఏం చేశాడు? రక్షించాడు. కాబట్టి ఆఖరిగా చిన్న మాట చదువుకుని నా వాక్యాన్ని ముగింతాను. వాక్యం అయితే అవ్వలేదు కానీ సమయాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. కాబట్టి దేవుని ఈ చిన్న మాటను మనం మాట్లాడుకుని మన వాక్యాన్ని ముగించుకుందాం. కీర్తన గ్రంథం 101:5. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయిన మాట, దేవుడికి ఇష్టమైన మాట, నీ ప్రవర్తన సరిచేసే మాట. ఈ మాట నువ్వు ఫాలో అవుతే సగం పాపను మానేసినట్టే లెక్క. అక్కడ చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. తమ పొరుగు వారిని చాటును దూషించు వారిని నేను సంహరించేదను. ఏం మాట్లాడుతున్నాడండి దేవుడు? నీ పొరుగు వారిని ఆ లేడుగా, నీ దొమ్ము ఉంటే నీ సత్తా ఉంటే ఆడున్నప్పుడు మాట్లాడా, ఎదురుగుంటా. ఆడు నిన్ను కొడతాడో నువ్వు వాడిని కొడతావో, ఆడిది అబద్ధమో నీది అబద్ధమో దెబ్బగా తేలిపోతుంది. ఒక దెబ్బతో అయిపోతుంది పంచాయతీ. పొరుగు వారిని షార్ట్గా దూషించడం ఎందుకు? నీకు ఏమన్యాయం చేశాడు నాయన? నీ పొరుగు వారిని షాతును దూషించు వారిని నేను సంహరించేదను. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపును. దేవుడు చెప్తున్నాడు, నీకేమైనా గర్వం ఉందా? వంచేస్తాడు, మట్టానికి తొక్కేస్తాడు దేవుడు. చాలామంది మీకున్న ప్రతి దాన్ని బట్టి మా ఇల్లు ఏంటి, నా ఏంటి, నేనేంటి, దాని కొంపకెళ్ళం ఏంటి, నాతో సరిపోతుందా, నాతో మాట్లాడడానికి సరిపోతుందా, నా పిల్ల ఎక్కడ, ఆడపిల్ల ఎక్కడ, నా పిల్లోడు ఎక్కడ, ఆడపిల్లోడు ఎక్కడ, రకరకాల మాటలు, అహంకారం, ఎత్తకుడి, కొమ్ము ఎత్తకుడి, పొగరబట్టిన మాటలు మాటలాడుకుడి. దేవుడు చెప్పాడు, నేను కాదు, బైబిల్. నీ పొరుగు వారిని కనుక నువ్వు చాటును దూషింతే నువ్వు సంహరించబడతావు. అది ఏ టైంలో నీకు వస్తుందో తెలీదు. మరణం కరెంట్ షాక్ వల్ల రావచ్చు, నీ భర్తే నీకు ఊరవ్వచ్చు, నీ ఫ్యాన్, నీ ఇంట్లో తిరుగుతున్న ఫ్యానే నీకు ఊరవ్వచ్చు, విషసర్పమే నీకు ఊరవ్వచ్చు, నీకు నీ పక్కన్న ట్యాంక్ నీళ్ళే నీకు ఊరవ్వచ్చు. ముందుకు డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లిని పీటెట్టు కొట్టి చంపేశాడు. కన్న తల్లిని పీట పెట్టి కొట్టి చంపేశాడు కొడుకు. ముందుకు డబ్బులు ఇవ్వలేదని నువ్వే ఆ మరణానికి కని పెంచి పెద్దోడిని చేసి పోషించావు. దేవుని ప్రేమ అంటే వాడికి చెప్పలేదు కాబట్టి ఏం చేశాడు? పీట పెట్టి కొట్టి చంపేశాడు. మరణం ఎలాగన్నా రావచ్చు, మరణం తప్పించుట యెహోవా వశం. గట్టిగా చప్పట్లు కొడదామా? మరలా కొడదామా? గట్టిగా కొట్టండి. మరణం తప్పించుట యెహోవా వశం. ఒక డాక్టర్ వశం కాదు, ఒక మాంత్రికుడి వశం కాదు, ఒక మంత్రసాని యొక్క వశం కాదు. మరణం తప్పించుట యెహోవా వశం. నాయన అది ఉండాలి అంటే, ఆయన వశం, ఆయన అనుగ్రహం నీకు కనపడాలి అంటే నువ్వేం చేయాలి చెప్పనా? గర్వించిన హృదయం కలిగి ఉండొద్దు, అహంకార దృష్టి కలిగి ఉండొద్దు. నీ పొరుగు వారిని ఏమీ అనకుండా నోరు మూసుకుని నీ సంసారం కోసం, నీ బిడ్డల కోసం నువ్వు జాగ్రత్తగా పాటుపడినట్లయితే నీవు బాగుంటావు, దేవుడిని దీవించాడు. దేవునికి స్తోత్రం.
దేవునికి స్తోత్రం. చాలామంది ఎంప్లాయీ పిల్లలు ఉంటారు, భార్యలు. అంటే ఉంటే ఈరోజు ఈ ఉపవాస కూటంలో సమాధి చేసేయి, మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు విన్న వాక్యాన్ని ఈరోజు విన్న వాక్యాన్ని టైం చూడక అయిపోయింది. ఈరోజు విన్న వాక్యాన్ని ప్రభువా నాతోనే మాట్లాడావు, నాతోనే మాట్లాడావు ప్రభువా, నాతోనే మాట్లాడావు ప్రభువా, నాతోనే మాట్లాడావు ప్రభువా, నాతోనే మాట్లాడావు ప్రభువా అని చెప్పేసి నీవు ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. కన్నీటి పుట్టు కార్చు ఉపవాస ప్రార్థనలో కన్నీటి పుట్టు కార్చు. ఆర్కెస్ట్రా తమ్ముళ్ళు లోపల రావాలి. ఉపవాస ప్రార్థనలో కన్నీటి పుట్టు కార్చు, కన్నీరు కార్చు, కన్నీరు కార్చు. నువ్వు ఎన్నాళ్ళ దేవుడికి మంచి కళ్ళు ఇచ్చాడు, కన్నీటి కార్చకుండా ఎవరి దగ్గర ఉంటున్నావు? కన్నీరు కార్చకుండా దేవుడి దగ్గర ఉంటావా? కన్నీరు కార్చకుండా దేవుడి దగ్గర నువ్వు వచ్చి వెళ్ళిపోతావా? మరి నీ ఉపవాసం ఎవరి కోసం చేసావు? దేవుని కోసం, దేవుడు చూస్తాడని చేసావు కదా. అటువంటి చేసిన దేవుడు నీకు భారమైన గుండె కలిగి నీ కంటిలో నీళ్లు రావట్లేదా? దేవుని సన్నిధిలో ఒక బొట్టు కూడా నువ్వు కార్చలేవా? నీ కన్నీటి కార్చిన కన్నీటి బొట్టు దేవుని పాదాల చెంత పడుతుంది. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చేయండి. కాబట్టి నువ్వు ఏడ్చి కన్నీరు కార్చే కన్నీరు ఇప్పుడు దేవుని పాదాల చెంత చేరుతుంది. ప్రార్థన చేసుకో తమ్ముడు, ప్రార్థన చేసుకో చెల్లి. చిన్నపిల్లలు మీ తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయండి. యవనస్తులు మీ బ్రతుకు కోసం ప్రార్థన చేయండి. గృహిణులు మీ బిడ్డల కోసం, మీ భర్తల కోసం ప్రార్థన చేయండి. ముసలివారు మీ ముసలివారంలో ఎటువంటి అవస్థలు రాకుండా ఉండడానికి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పరలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? దయచేసి అందరూ ప్రార్థన చేసుకోండి, అందరూ ప్రార్థన చేసుకోండి. నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా నీ మనసును